మీరన్నట్టు 151 లోకసభ సభ్యులు వీళ్ళు వచ్చారు, శాసనసభ్యులు. అలాగే 22 మంది లోక్సభ సభ్యులు వచ్చారు. సహజంగా ఏ విధంగా భావించారంటే ప్రజలు, ఎట్టి పరిస్థితుల్లో యువకుడు నేను నవరత్నాలను ప్రకటించాడు, అలాగే రాజధాని నిర్మాణం పూర్తి చేస్తానన్నాడు, పోలవరం మనం కట్టలేమా, కేంద్రం మీద ఆధారపడాలని చెప్పని మాట్లాడాడు. గతంలో చూసుకుంటా ఉంటే నా తండ్రి చిత్రపటం పక్కన నా చిత్రపటం కూడా పెట్టుకునే విధంగా నేను 30 సంవత్సరాల అధికారంలో ఉంటాను, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పని అడిగాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్నటువంటి, అంటే అధినాయకుడి మీద లేకపోయినా కూడా కొంతమంది శాసనసభ్యుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అలాగే వాళ్ళు చేసి చెప్పుకోలేకపోవడం అనేది కూడా అతనికి కలిసి వచ్చిన అంశం. దానివల్ల అతనికి అద్భుతమైనటువంటి విజయాన్ని అందించిన మాట మాత్రం వాస్తవం. దాన్ని మామూలుగా అంటే రాజకీయ అనుభవం లేదు అనటానికి నిదర్శనం ఇప్పుడు అతని పరిపాలన. సహజంగా ఏంటంటే కొత్తగా ఏం చేయకపోయినా కూడా వచ్చిన పరిశ్రమలు పోగొట్టుకోకుండా నీటి ప్రాజెక్టులు సంపూర్ణంగా ఎక్కడైతే ఏ స్థాయిలో ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుంటూ క్రమబద్ధీకరించుకుంటూ ముందుకు గనక వెళ్ళేసి అతను అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఎంతో కొంతమందిని నియమించుకుంటూ ముందుకెళ్తా ఉంటే చాలా బాగుండేదమ్మా. ఆ అవకాశం అతనికి వచ్చినాడు, బంగారం లాంటి అవకాశాన్ని కూడా చేజేతులారా చెడగొట్టుకున్నాడు. రెండోది ఏంటంటే అతను మొట్టమొదటి అర్థం కాలేదు కానీ జనానికి, వాళ్ళ బాబాయ్ గారి హత్యావదంతం అనేది ఒక హెచ్చరికలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ప్రజావేదిక కూల్చిన తర్వాత తన మనస్తత్వం ఏంటో ప్రజలకి అర్థమయ్యేటట్టు చేశాడు. ఆ తర్వాత వరుసనే దాడులు చూడండి అమ్మా, ఇప్పుడు ఎదురుగానే ఉన్నారు మనకి. కోన రవికుమార్ గారు కావచ్చు, మరి అచ్చెన్నాయుడు గారు కావచ్చు, పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, మరి చింతమనేని ప్రభాకర్ గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, దేవినేని ఉమ్మగారు కావచ్చు, మరి పట్టాభి గారు కావచ్చు, సబ్బంహరి గారు కావచ్చు. ఒక రకమైనటువంటి అతను ప్రజా పరిపాలన కంటే కూడా ప్రత్యర్థులు ఎవరు ఆ పార్టీలో ఉండకూడదు, ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే ఉద్దేశంతో అతను ముందుకెళ్ళినట్టు కనపడతా ఉంది. నిన్న ఒక చిన్న ఉదాంతం కూడా మీకు చెబుతానమ్మా. వైఎస్ఆర్సీపీ దాని గురించి చాలా చక్కగా చెప్పింది అమ్మాయి, ఎవరు చెల్లెలు షర్మిల గారు. ఆమె సుబ్బారెడ్డి గారు, వై అంటే సుబ్బారెడ్డి గారు, సి అంటే విజయసాయి రెడ్డి గారు, మరి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకో ఇద్దరు పేర్లు మర్చిపోయింది ఆమె. సిపి అంటే దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఈ 5 చేతిలోనే ఉంది కదా రాష్ట్రం. ఆయన ఏమనుకున్నాడంటే, సహజంగానే ఇంతమంది వచ్చారు, నన్ను చూసి భయపడుతున్నారు కాబట్టి నాకు పరిపాలన కంటే కూడా నా భయంతో నేను అధికారంలోకి వస్తానని చెప్పని భావించాడు. ప్రజలు ఈరోజు ఆలోచించుకుంటున్నారు. ఇందాక మీరు ఉదంతం చెప్పారు, నరసరావుపేట లోక్సభ నియోజకవర్గాన్ని తీసుకుందాం. అక్కడ పల్నాడు ప్రాంతంలో చంద్రయ్య అనే యాదవ ఆయన్ని గొంతు కోసి జై జగను అని అనమంటే, లేదు జై చంద్రబాబు అన్నాడని చెప్పి అందరూ చూస్తున్నాను గొంతు కోసి చంపేశారు. అంటే ఒక చంద్రయ్య యాదవ్ గారిని మీరు అతి కిరాతకంగా చంపి ఓ అనిల్ యాదవ్ గారిని తీసుకొచ్చి అక్కడ నిలబెడితే యాదవులందరూ గుంపు గుర్తుగా మీకు ఓట్లేస్తారు. అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని చెబుతున్నాను మీకు. ఇప్పుడు అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీ ఏదైనా కావచ్చు, రేపు పొద్దున ఈ పార్టీలోకి వచ్చాడు, అంతకుముందు కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు అతనికి విమర్శలు లేవు. అలాంటి వ్యక్తికి అవకాశం లేకుండా కొత్త వ్యక్తిని తీసుకొస్తా ఉన్నారు. అతన్ని గుంటూరులో లోక్సభ పోటీ చేయమంటే నేను చేయనని చెప్పని బయటికి రావడం కూడా జరిగింది. ఎందుకంటే నేను పనులు చేసింది అక్కడే అన్న ఉద్దేశంతో. ఇలా చూసుకుంటా ఉంటే మీరు ఇందాక చాలా చక్కగా ఉదాహరించారమ్మా. ఏదన్నా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు, మాకు ఫలానా వయసు వాళ్ళు లేకపోతే ఫలానా అనుభవం ఉన్నవాళ్ళు కావాలని ఏదైతే ప్రకటనలు ఇస్తూ ఉంటారో ఇప్పుడున్న పరిస్థితి కూడా అంటే ఇక్కడ ఒకటి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు ఆలోచించుకుంటా ఉంటారు కదా, కంపారిజన్ వచ్చేస్తుంది కదా, వాళ్ళని చూసారు, వాళ్ళకి ఎందుకు ఓడించాం మనం, వీళ్ళు ఎందుకు గెలిపించాం, గెలిపించిన తర్వాత వీళ్ళు మన ఆశలను ఏ విధంగా నెరవేర్చారు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 2,63,000 మంది వాలంటీర్లను తీసుకొచ్చారు అమ్మాయిలు. అంటే ప్రతిరోజు వాళ్ళని చూసుకుంటా ఉంటే ఇప్పుడు వరకు వాలంటీర్ల వల్ల ప్రతిరోజు 28 కోట్ల రూపాయలు, 28 లక్షల రూపాయలు ప్రభుత్వానికి వాళ్ళ సాక్షి పేపర్కి వెళ్తుంది. ప్రతిరోజు కూడా సాక్షి పేపర్కి వెళ్తుంది. ఇప్పటి వరకు రమారమ్మి దాని మీద 470 కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి మాత్రమే వస్తుంది. ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఇంతమంది ఇలా చేస్తున్నారు కదా, ప్రతి నెల వాళ్ళ జీతం చూసుకుంటా ఉంటే 136 కోట్ల 76 లక్షల రూపాయలు ప్రభుత్వం ధనం వెచ్చిస్తున్నారు వాళ్ళు. దీన్ని ఏదైనా అభివృద్ధికి కనుక వినియోగిస్తారు అంటే ఇప్పటి వరకు 7,400 కోట్ల రూపాయలు ఓన్లీ వాలంటీర్ల కోసం వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, వాలంటీర్లు నమ్ముకున్నాడు,
మీరు ఎవరు అక్కర్లేదన్నారు, శాసనసభ్యులు అక్కర్లేదన్నారు, వాళ్ళ ఆధిపత్యం లేకుండా పోతా ఉంది. గ్రామాల్లో వచ్చేతలకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో కొంతమంది ఉపయోగపడవచ్చు ఈ వాలంటీర్ అని, కాదని నేను అంటలేదు. ఎందుకంటే ఇబ్బందికరంగా ఉన్నటువంటి వృద్ధులకు కావచ్చు, లేకపోతే వితంతువులకు కావచ్చు, ఇంటికి తీసుకెళ్ళిస్తున్నారనే దాంట్లో మనం ఏం తప్పట్టాల్సిన పని లేదు. కానీ మిగిలిన కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు సహజంగా అంత వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎవరికి లేని వ్యవస్థ వాళ్ళకు ఉంది. గతంలో ఇది మీరు ఒకసారి పరిశీలించండి అమ్మా, సిపిఎం వాళ్ళు సిపిఐ వాళ్ళు కలిసి పశ్చిమ బెంగాల్లో ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి, జ్యోతి బస్ గారు, తర్వాత బుద్ధదేవ్ గారు కూడా ఒక 5 సంవత్సరాలు ఆయన కూడా కొనసాగించారు కదా. వాళ్ళందరూ కూడా అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఆ రోజు ఏం చేశారంటే, నేను కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో దీని గురించి మాట్లాడుకుంటుంటే అనుకోకుండా నేను కలకత్తా వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఏంటి, అసలు నిజంగా ఎట్లా ఉందో చూద్దాం